ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. బాగున్నారా? మరొకసారి దేవుడిచ్చిన అవకాశం బట్టి దేవుని వందనాలు చెల్లిస్తున్నాను. మరి మీరందరూ ఈ అవర్ ఆఫ్ ప్రేయర్ కార్యక్రమం ద్వారా మేలు దీవెన ఆశీర్వాదం పొందుతాను నమ్ముచున్నాను. మరి ఈ కార్యక్రమాలు మీకు మేలుకరంగా ఉన్నాయా? రోజు చూస్తున్నారా? రోజు వీక్షిస్తున్నారా? దేవుని వాక్యం వింటున్నారా? మరి క్రిస్మస్ సందేశాలు మీ మధ్యకి అనుదినము తీసుకొస్తానికి దేవుడు కృప చూపిస్తున్నాడు. మరి ఈ క్రిస్మస్ సందేశాలు ఒట్టి క్రిస్మస్ సీజన్లోనే ధ్యానిస్తారు. రోజు ధ్యానించారు, లేకపోతే ప్రతి ఆదివారం ధ్యానించే అంశములు కానప్పటికీ మరి దేవుడు ఇంచుమించు 3వ తారీఖు నుంచి మరి ఈ నెలలో ప్రతిరోజు క్రిస్మస్ సందేశాలు మనతో ఒక్కొక్క అంశం మరలా చెప్పకుండా కొత్త నూతన అంశాలు దేవుడు నీ మధ్యకి తీసుకొస్తాను. దేవుడు సాయం చేస్తున్నాడు. మరి క్రిస్మస్లో ఉన్న గొప్పతనం, క్రిస్మస్లో ఉన్న త్యాగం, క్రిస్మస్లో ఉన్న సమర్పణ మీరు కూడా పొందుకోవాలి. అంత మాత్రం కాదు, ఆయన ఇష్టలైన వారికి సమాధానం. ప్రభు చెప్పినట్లు ఈ క్రిస్మస్లో మీ జీవితంలో సమాధానం లేకపోతే ఆ క్రిస్మస్కి అర్థము లేదు. మరి ఈరోజు దేవుని వాక్యం వినడానికి సిద్ధంగా ఉన్నారా? కొంచెంసేపు మీ పనులు పక్కన పెట్టి కొంచెంసేపు దేవుని వాక్యం వినండి. మనశ్శాంతి, సమాధానము, ఉల్లాసము మీ హృదయంలో ఉన్న ప్రశ్నలకి జవాబు దేవుడిస్తాడు. ప్రార్థిద్దాం. పరిశుద్ధమైన తండ్రి, దయగల ప్రభా, మరొకసారి నీ పాసనలోకి వస్తున్నామయ్యా. నీ బిడ్డలమైన మేమునైనా ఈరోజు కూడి ఈ ఆన్లైన్ ద్వారంగా నీ వాక్యమును మేము ధ్యానించుచున్నగా మా మధ్యకు నువ్వు ప్రభా నీ సులువు చాటును మరుగుపరిచి నీ వీడియోతో నువ్వు మాట్లాడినాను. ఇక్కడ నువ్వు మహిమపరచబడటానికి, ఘనపరచబడటానికి సహాయం చేయి. కృప చూపించు, సహాయం చేయి. మన యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మరి ఈరోజు మత్తయి సువార్త 2వ అధ్యాయం 13వ వచనం చూద్దాం. ఏంటండి, ఆల్రెడీ బోధించేశారు కదా? కాదండి. చాలా అంశాలు బైబిల్లో మీరు చూసినట్లయితే 4 అధ్యాయాలు అయినప్పటికీ అనేక విషయములు దాంట్లో రాయబడి ఉన్నాయి. ఇంకోటి మీరు గమనించినట్లు బాగా బైబిల్ చదివితే మీరు అర్థమవుతుంది ఏంటంటే, ఆ 4 అధ్యాయాల్లో యేసు ప్రభు పుట్టుక గురించి ఇంచుమించు 45 నుంచి 50 ప్రవచనములు పాత నిబంధనలో డీటెయిల్గా రాసినవి ఆ 4 అధ్యాయంలో దేవుడు నెరవేర్చాడు. గొప్ప విషయమే కదా. కాబట్టి ఈరోజు మనము ఒక గొప్ప దేవుని ప్రభు బయలుపరిచే విషయములు మనం ధ్యానిద్దాము. మరి దేవుని ఆత్మ, పరిశుద్ధాత్ముడు మనతో ఏం మాట్లాడాలని ఆశిస్తాడో మనము వీక్షిస్తాము. మరి మత్తయి సువార్త 2వ అధ్యాయం 13వ వచనం చదువుదాం. వారు వెళ్ళిన తర్వాత ఇదిగో ప్రభుదూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై, హేరోదు ఆ శిశువును సంహరింపవలనని ఆయనను వెదకబోచున్నాడు గనుక నీవు లేచి ఆ శిశువుని ఆయన తల్లిని వెంట పెట్టుకొని ఐగుప్తునకు పారిపోయి నేను నీతో తెలియజెప్పు వరకు అక్కడనే ఉండమని అతనితో చెప్పాను. చాలు. ఇక్కడ మనం ఒక చాలా ముఖ్యమైన విషయం చూస్తున్నాం. యేసు ప్రభు ఆయన జన్మము ఒక భాగము, గర్భంలో ఉన్నప్పుడు ఒక పార్ట్, గర్భములో నుంచి తను ప్రసవించినప్పుడు అది ఇంకొక భాగము, ప్రసవించినాక జరిగిన మనుషులు వచ్చిన వారు ఇంకొక భాగము, వారందరూ వెళ్ళాక జరిగిన ఇంకొక అంశం. సో 4 భాగాలుగా మనం క్రిస్మస్ మొత్తం స్టోరీని మనము ధ్యానించవచ్చు. ఇది 4వ భాగం. నేను ఈరోజు మీతో మాట్లాడాలని ఆశిస్తాను. ఇప్పటికీ మరియ గర్భాన్ని ధరించింది. గాబ్రియేలు అది ఆల్రెడీ తనకి బయలుపరిచాడు, యోసేపుతో మాట్లాడాడు. మరి వారిద్దరూ, యోసేపు తన మరియను తన భార్యగా స్వీకరించాడు, తనను ముట్టలేదు శిశు కన్న వరకు. దాని తర్వాత వీరు గొర్రె కాపర్లు, దాని తర్వాత జ్ఞానులు, దాని తర్వాత నక్షత్రము, ఈ స్టార్స్ ఇవన్నీ మనం చూస్తున్నాం. ఇవన్నీ అయిపోయినాయి. ఇట్స్ లైక్ వెరీ పీస్ఫుల్ టైం. ఇంతలోకి విలన్ అంటాం కదా, ఎక్కడ ఆనందం ఉందో సాతాను ఉండాలి. ఈ హేరోద్ అనే వ్యక్తిని మనం చూస్తున్నాం. ఈ హేరోద్ అనే వ్యక్తి బహు క్రూరుడు. ఈయన హేరోద్ ద గ్రేట్ అంటారు, హేరోద్ చక్రవర్తి అంటారు. ఎందుకంటే ఇతను తన శత్రువుల్ని హతము చేసే దాంట్లో ప్రత్యేకమైన వాడు. క్రూరుడు, మనుషుడు ప్రాణానికి విలువ ఉన్నవాడు, అంత మాత్రమే దయాదాక్షం లేనివాడు, బహు క్రూరమైన, జంతువు కంటే హీనమైన ఒక రాజు. మరి ఈ రాజు ఈవెన్ రోమా సామ్రాజ్యం వారు కూడా ఈ రాజుని
తన జోలికి వెళ్లకుండా తనను వదిలేశాడు. ఇతను యూదయ పట్టణానికి రాజుగా ఉన్నాడు. కానీ ఇతను చేసిన కార్యములు ఏ రాజు మానవుడి చరిత్రలో చేయలేదు. అంత భయంకరమైన, క్రూరమైన, ఏమండి హిట్లర్ కూడా మనం చెప్పచ్చు, చేయలేదని చెప్పచ్చు. అంత భయంకరమైన క్రూరుడు ఇతను ఏం చేశాడు? ఇతను దుర్మార్గతనం ఏంటి అనే సంగతిని మనం ధ్యానిద్దాం. మొదటగా అక్కడ చూసినట్లయితే జ్ఞానులు వారు హేరోదు దగ్గరికి వెళ్ళి, ఇలాగ మేము నక్షత్రం చూసాము, మెస్సయ్య జన్మించాడు, అది యూదుల లేఖనములు, మీ లేఖనంలో రాయబడి ఉంది అని వారితో సంభాషించి ఆ లేఖనములు వారికి రుజువుపరిచి, హేరోదు అన్నాడు, మీరు వెళ్ళి కనుగోండి, నేను వచ్చి తన ప్రభువుని ఆరాధిస్తాను. కానీ వారు కనుగొన్నాక వారు వారు బహుమానాలు దేవునికి సమర్పించారు. దేవుని దేవదూత కళల దూరంగా ఆ జ్ఞానుల్ని వేరే మార్గంని వెళ్ళిపోమంటది. వారు అలాగే లోబడి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయాక ఈ సంగతి హేరోదు తన మోసగించబడ్డాడు, ఈ జ్ఞానులు నాకు చెప్పకుండా వారి ప్రాంతంలోకి వెళ్ళిపోయారు, వీరు ఈ బాలుని కనుగొన్నారు అనే సంగతిని, మరి ఆ విషయాన్ని తను గుర్తించి, ఎందుకంటే వారు జ్ఞానులు వచ్చిన సమయం, ప్రభు పుట్టి జ్ఞానులు వచ్చిన సమయం చూసినట్లయితే 2 సంవత్సరాలు, అప్పుడు యేసు ప్రభు 2 సంవత్సరాలు బాలుడు. మరి ఆయన ఈ సంగతిని తెలుసుకున్నాక తన హృదయంలో ఆలోచించుకున్నాడు. ఏమనంటే 2 సంవత్సరముల లోపల ఉన్న ప్రతి ఒక్క శిశువుని నేను చంపవేయాలి. కానీ దేవుడు తెలుసే కదా మన ఆలోచనలేంటో, మన వాంఛలేంటో, మన తలంపులేంటో. దేవుడు తన తలంపులు ఎరిగి దేవదూత యోసేపుతో కళ ద్వారంగా మాట్లాడే వాక్యమని మనం చూసాం. దేవదూత అంటే నువ్వు వెంటనే లేచి తల్లిని బిడ్డని తీసుకుని నువ్వు ఐగుప్తుకి వెళ్ళిపో, హేరోదు ఈ బాలుడు ప్రాణమును తీసివేయాలని. ఈ హేరోదు ఎవరో కాదు కానీ దురాత్మ, సాతానుతో నింపబడిన వ్యక్తులు కానీ, సాతాను కార్యాల ద్వారంగా సాతాను చిత్తము నెరవేర్చేవారు కానీ వారు దేవునికి విరోధమైన వారు. కానీ ఒకటి మర్చిపోతున్నాం, ఇలాంటి హేరోదుని క్రూరుడు ఒకడు ఉంటాడు. తను యేసు ప్రభువుని చంపాలి అని ఆశిస్తాడు అని హోషియా మీరు చూసినట్లయితే ఒక గొప్ప ప్రవక్తల్లో ఒక ప్రవక్త. ఆయన ఈ మాటలు కొన్ని వందల సంవత్సరంలో రాశాడు. ఏమనంటే ఏం జరిగిందంటే మనం దయచేసి హోషియా గ్రంథము చూద్దాం, 11వ అధ్యాయం చూద్దాం. బైబిల్ ఉన్నవారు బైబిల్ తిప్పండి. మరి బైబిల్లో 12 మంది ప్రాఫిట్స్ ఉంటారు. దాంట్లో 9 మంది చెరలోకి వెళ్ళక ముందు ప్రవచించారు. మరి 3 చెరలో నుంచి తిరిగి వచ్చాక వారు ప్రవచించారు. మరి హోషియా గ్రంథం చూసినట్లయితే ఇది చాలా చాలా పాత పుస్తకం. అంటే వీళ్ళు చెరలోకి వెళ్ళక ముందు, ఇంకా ఏస్కేలు, ఇర్మియా వీరందరూ రాకముందు, ఇంకో మాటలు చెప్పాలంటే ఇది యెరోబాము కుమారుడు సమయములో, మీరు మొదట యెహోయాషు అనే రాజు సమయములో, అప్పుడే దేవుడు హోషియా ప్రవక్త ద్వారంగా ఈ లేఖనములో ఈ మాటలు వారికి బోధించే సంగతి మనం చూస్తున్నాం. హోషియా గ్రంథం 11వ అధ్యాయము మొదటి వచనం దయచేసి చదవండి. ఇశ్రాయేలు బాలుడై ఉండగా నేను అతని ఎడల ప్రేమ కలిగి నా కుమారుని ఐగుప్తు దేశంలో నుండి పిలిచితిని. ఇశ్రాయేలీయుడు బాలుడై ఉండగా నేను అతని ఎడల ప్రేమ కలిగి నా కుమారుని ఐగుప్తు దేశం నుండి పిలిచితిని. ఇది ఒక గొప్ప మర్మము దీంట్లో రాయబడి ఉంది. ఇశ్రాయేలీయులు కానాను, యాకోబు దేవుడు ఇచ్చిన ఆ కానాను స్థలంలో ఉన్నప్పుడు యోసేపు, ఆ పోతిఫర్
వారికి అమ్మవేయబడినప్పుడు మరి తన సహోదరులు తన గుండెలో వేసి మనం అది చూస్తున్నాం. వారు అమ్మవేయబడినప్పుడు తను ఒక బానిసగా వెళ్ళిన యోసేపు ప్రధానమంత్రి అవుతాం, మరలా తన సహోదరుల్ని తన ఇంటి వారిని ఐగుప్తుకి రప్పించుకుంటాం. ఆ ఫరో దేవుని ఎదుట భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టి ఇశ్రాయేలీయులకి మంచి ఫెర్టైల్ ల్యాండ్, ఏమైనా మంచి ఫలించే భూమినిచ్చి వారిని ఒక ఇశ్రాయేలు దేశంలో గౌరవించిన సంగతి మనం చూస్తున్నాం. దాని తర్వాత యోసేపు ఎరగని ఒక ఫరో అంటే రాజు ఐగుప్తుకు వచ్చినప్పుడు అతను ఇశ్రాయేలీయుల్ని దేవుని ద్వారా ఏర్పరచబడిన వారిని చూసి అసూయించి వీరు మనకంటే గొప్పవారుగా ఉన్నారని సంగతిని గ్రహించుకొని వారిని బానిసలుగా వారిని మరి దేవుని బిడ్డలైన వారిని 400 సంవత్సరాలు బానిసలుగా వారిని చేసినట్లు మనం చూస్తున్నాం. ఈ విషయాలు దేవుడు అబ్రహాముకి కూడా చూపించినట్లు, దర్శనం ద్వారా చూపించినట్లు మనం చూస్తున్నాం. కానీ దేవుడు మరలా తన సేవకుడైన మోషేని సిద్ధపరిచి మోషే ద్వారంగా అనేకమైన సూచకార్యాలు చేసి ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తులో నుంచి బయటికి తీసుకొచ్చారు. ఇది ప్రాఫెటిక్. చెరలో ఉన్న వారిని విమోచించాడు. చెరలోకి వెళ్ళిన వారిని ఆదినమున వారు కరువుని తప్పించుకోవటం కోసం వారు ఐగుప్తుకి వెళ్ళారు. కానీ ఐగుప్తు ఏం చేసింది? వారిని బానిసతనాన్ని మార్చింది. కానీ అదేలాగా యేసు ప్రభు హేరోదు దృష్టిలోని తప్పించబడటానికి ఆయన ఐగుప్తుకి వెళ్ళి, ఇది కేవలము ఇశ్రాయేలీలు ఐగుప్తులో ఉన్నప్పుడు ఐగుప్తి మార్గాన తిరిగి కానాను స్థలంకి వచ్చినప్పుడు వీరు చేసిన ప్రతి తిరుగుబాటు స్వభావం, ప్రతి సనుగుడు, ప్రతి దేవునికి విరోధమైన కార్యములు ప్రభువే ఈ భూలోకానికి వచ్చి వారి పాపముల కోసం, వారి అపరాధముల కోసం, వారు చేసిన దుర్మార్గమైన కార్యముల కోసం ప్రభువే స్వయంగా ఐగుప్తు నుంచి మరలా తిరిగి వస్తాం. అదే మార్గాన్న వారి కోసం ప్రభు విజ్ఞాపన చేస్తామనేది మనం చూస్తున్నాం. ఎంతో ఆత్మీయమైన విషయం, చాలా మనం అర్థం కావట్లేదు. మన పాపములు, మన దోషములు అలాగే వెళ్ళిపోతాయా? ఎక్కడికి వెళ్తాయి? చాలామంది వారు చేసిన తప్పులు మర్చిపోవటం కోసం తాగుతారు, షాపింగ్ వెళ్తారు, స్నేహితులతో నవ్వుకుంటారు. కానీ అవి ఎక్కడికి వెళ్తాయి? నిన్ను నీ సమాధికి వెంటాడతాయి. కానీ యేసు ప్రభు చిందించిన రక్తము ద్వారంగా, విమోచన ద్వారంగా ఆ శాపము కానీ, ఆ తరతరములుగా వస్తున్న కీడులు కానీ అవి కొట్టివేయబడతానికి ఆస్కారం ఉంటుంది. మనం చూసినట్లయితే దేవుని వాక్యములు మనం సెలవిచ్చినట్లయితే, ఇక్కడ చూసినట్లయితే ప్రభువు దేవుడు తన సేవకునైన తన కుమారుడైన యేసు ప్రభుని అక్కడిని చెరలో నుంచి ఇక్కడికి తీసుకొస్తాం మనం చూస్తున్నాం. మరి ఈ అధ్యాయం మీరు చూసినట్లయితే మనము ఇది హోషేయ గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనము, మత్తయి 2వ అధ్యాయము 14వ వచనములో నెరవేరుతాం మనం చూస్తున్నాం. దయచేసి చదవండి, అది 15వ వచనం చదవండి. అప్పుడు అతడు లేచి రాత్రి వేళ శిశువును తల్లిని తోడుకుని ఐగుప్తునకు వెళ్ళి ఐగుప్తులో నుండి నా కుమారుని పిలిచి తిని అని ప్రవక్త ద్వారా ప్రభు సెలవిచ్చిన మాట నెరవేర్చబడినట్లు హేరోదు మరణం వరకు అక్కడే ఉన్నాడు. 16వ వచనం చదువుదాం. ఆ జ్ఞానులు తను అపహసించడని హేరోదు గ్రహించి బహు ఆగ్రహం తెచ్చుకొని తాను జ్ఞానుల వల్ల వివరముగా తెలుసుకున్న కాలమును బట్టి బెత్లెహేములోను దాని సకల ప్రాంతములలోను 2 సంవత్సరాలు మొదలుకొని తక్కువ వయసు గల మగ పిల్లలను అందరినీ వధించాడు. సో ఇది ఒక ప్రవచనం నెరవేరటం కోసం దేవుడు తన కుమారుని ఐగుప్తి కొంతకాలం పంపించాడు. కానీ ఇదే సమయంలో దుష్టుడు, దుర్మార్గుడు, అపవాదితో నింపబడిన హేరోదు ఈ సంగతిని గ్రహించుకొని తను ఏం చేశాడంటే ఉద్రేకముతో బెత్లెహేములో
బెత్లెహేములో చుట్టుపక్కల ఉన్న గ్రామముల్లో తను 2 సంవత్సరముల లోపల ఉన్న బిడ్డలందరినీ హతం చేపించాడు. ఇది అసలు పసిపిల్లల్ని ఎవరు హతం చేస్తారండి? అసలు ఎంత క్రూరమైన వారనా, ఎంత దుర్మార్గమైన వారనా. ఈవెన్ బబులోను వారు ఇశ్రాయేలీని పట్టుకున్నప్పుడు ఆ పసివారిని కానీ యవనస్తుల్ని కానీ వారిని ఇంచుమించు బానిసలుగా తీసుకెళ్ళింది మాట మనం చూడగలుగుతాం. కానీ చరిత్రలోనే క్రూరమైన వాడు. ప్రతి యవనస్తుడు ఆ బెత్లెహేమ్ అనే పట్టణం అంతా మరణించాలి అని ఆశించాడంటే ఇతను ఎంత దుర్మార్గుడో అనేది ఆలోచిస్తున్నాం. అపవాది యేసు ప్రభుని చంపాలి, యేసు ప్రభు ఈ లోకములో సిలువకు వెళ్లకుండా ఆపాలనేది ప్రయత్నం అనేది మనం చూస్తున్నాం. కానీ దేవుడు తప్పించుకుంటూ వస్తున్నాడు. మరి ఈ విషయాలు, ఈ సంగతులు ఇర్మియా గ్రంథంలో ఇర్మియా చెరలోకి వెళ్ళక ముందే ఇశ్రాయేలు ప్రజల కోసం ఇది ప్రకటిస్తాం మనం చూడగలుగుతున్నాం. మరి ఇర్మియా 31వ అధ్యాయం 15వ వచనం దయచేసి చదవండి. యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, ఆలకించుడి. రామాలో అంగుళార్పును మహారోదన ధ్వనియు వినబడుచున్నది. రాహేలు తన పిల్లలను గూర్చి ఏడ్చుచున్నది. ఆమె పిల్లలు లేకపోయినందున ఆమె వారిని గూర్చి ఓదార్పు పొందవలనుకున్నది. ఈ ప్రవచనము ఇర్మియా యేసు ప్రభు పుట్టుకతోను ఈ ప్రవచనము మరలా ఎవరి గురించి ప్రవచిస్తారు? రాహేల్ గురించి ప్రవచిస్తున్నాడు. రాహేల్కి దీనికి ఏంటి సంబంధం ఇప్పుడు ఆలోచించారా? చూడండి, ఆదికాండము 35వ అధ్యాయము 16 చదువుదాం. 35వ అధ్యాయము 16 చదువుదాం. ఎఫ్రాతాకు వెళ్ళు మార్గములో మరికొంత దూరం ఉన్నప్పుడు రాహేలు ప్రసవించు ప్రసవ వేదనతో ప్రయాసపడను. ఆమె ప్రసవం వలన ప్రయాసపడుచున్నప్పుడు మంత్రసాని ఆమెతో, భయపడకుము, ఇదియు నీకు కుమారుడగునని చెప్పాను. ఆమె మృతి పొందను. ప్రాణం పోవచ్చుండగా ఆమె అతని పేరు బెనోని అనెను. అతని తండ్రి అతనికి బెన్యామీను అను పేరు పెట్టెను. అట్లు రాహేలు మృతి పొంది బెత్లెహేమును ఎఫ్రాతా మార్గమున పాతి పెట్టబడింది. ఇక్కడ ఈమె ప్రసవం రాహేలు ఎవరో తెలుసా మీకు? యాకోబు ఇష్టపడ్డాడు. ఆమె కోసం 14 సంవత్సరాలు బానిసతనం చేశాడు. రాహేలు పెద్ద కుమారుడు యోసేపు, రాహేలు 2వ కుమారుడు. తను ఆ ప్రసవ సమయంలో తన ప్రాణమును విడిచిపెడతా మనం చూడగలుగుతున్నాం. బెన్యామ్ అంటే చూసినట్లయితే ఇతను సమస్యకి కుమారుడు, అంటే ఆ సమస్యను సృష్టించేవాడు అని పెట్టినప్పుడు తన తండ్రి అయిన యాకోబు ఏం పెట్టాడంటే బెంజమిన్ అని పెట్టాడు. అంటే బెంజమిన్ అంటే ఏమంటే నా కుడి పక్షము, నా కుడి చెయ్యి అని అతన్ని పెడతాం మనం చూడగలుగుతున్నాం. బెంజమిన్ని ప్రసవించాక రాహేల్ మరణించినప్పుడు తను బెత్లెహేములో కప్పెట్టే సంగతి మనం చూస్తున్నాం. రాహేల్ ఎందుకు మరణించింది? రాహేలు తన తండ్రి దగ్గర నుంచి ఆ బొమ్మల్ని, ఆ విగ్రహముల్ని తను దోచుకొని తనతో పాటు యాకోబు ప్రయాణంలో సఫలత పొందింది. లాబాను ఎప్పుడైతే యాకోబుని ఎదుర్కొని ఈ విషయాన్ని అడిగాడో, రాహేలు నేను తీయలేదు, నీ బొమ్మల్ని నేను తీయలేదు అనే సంగతిని తను స్పష్టంగా తన తండ్రికి, తన భర్తకి, యాకోబుకి చెప్తూ మనం చూడగలుగుతున్నాం. అందులోకి యాకోబు, ఎవరైనా నీ బొమ్మలు, నీ దేవుళ్ళు దొంగిలించుంటే ఆ వ్యక్తి నిశ్చయముగా చస్తాడు అనే మాటను తను పలికి ఉన్నాడు. మరి మన బైబిల్ చూసినట్లయితే రాహేలు అప్పటికి కూడా తను ఎలాంటి విధమైన పశ్చాత్తాపము, తన చేసిన స్థితిని నుంచి మార్పు కలుగుతామో లేదు. అప్పటికి యాకోబు ఇస్సాకు దగ్గర నుంచి ఆశీర్వాదాలు పొందుకున్న సంగతిని, దేవుడు అబ్రహాము పిలిచినవాడు, నిజమైన దేవుడు, ఆయన గొప్పవాడు అనే సంగతిని రాహేలుకి ప్రకటించినప్పటికీ రాహేలు హృదయముల్లో ఉన్న ఆ పాత స్వభావం, పాత ఆశలు, పాత పద్ధతుల నుంచి తను విడుదల పొందలేకపోయాయి.
మనం చూసినట్లయితే తను యాకోబు దేవునితో పెనుగులాడాక, దేవుడు కార్యముని చేశాక, మరలా 34వ అధ్యాయంలో మనం చూస్తున్నాం, తను తన పనివారి దగ్గర అందరి దగ్గర అంటాడు, మీ దగ్గర ఉన్న ఆ దేవుళ్ళు లేకపోతే మీ దేవుళ్ళందరినీ ఇక్కడ పెట్టండి అని చెప్పి ఆ షెకెము అనే స్థలము దగ్గర పాత పెట్టిన సంగతిని మనం చూస్తున్నాం. కానీ రాహేలు ఆ దొంగిలించబడిన వస్తువులని ఇష్టానికి ఇష్టపడలేదు. తను స్వభావం మారలేదు. తన మారిన భర్తను చూసినప్పటికీ, దేవుడు గర్భఫలముని ఇచ్చినప్పటికీ, తన జీవితాన్ని ఆశీర్వదించినప్పటికీ, తన జీవితంలో గొప్ప కార్యములు చేసినప్పటికీ, తన ప్రాచీన స్వభావం నుంచి విడుదల పొందుతాము తను ఇష్టపడలేదు. ఆ పాత జీవితంనే కొనసాగించాలి. ఆ పాత బ్రతుకు, ఆ పాత ఆచారాలు, ఆ పాత పద్ధతులు, ఆ పాత వ్యక్తులు, ఆ పాత మనుషులు తను వాంఛించి ప్రేమించింది. ఆ ప్రసవ సమయంలో తను బెంజమిన్ని కంటున్నప్పుడు, నా మరణానికి ఈ శిశువే కారణమని తను అనుకున్నది. కానీ తన పాపానికి తన మరణానికి కారణమైన తన పాపం అనే సంగతిని మర్చిపోయింది. ఇక్కడ చూసినట్లయితే మత్తయి సువార్త 2వ అధ్యాయములో మనం ఈ మాటలు చూస్తున్నాం. మరొకసారి చదువుకుందాం. మత్తయి సువార్త 2వ అధ్యాయము 17వ వచనం. అందువలన రామాలో అంగులార్పు. మరి రామా ఏంటి? మరి రాహేలు బెత్లెహేము కదా అని చాలామంది అనుకుంటున్నారు. రామా అనేది ఇంచుమించు బెత్లెహేము నుంచి 10 కిలోమీటర్లు. మరి బెత్లెహేము ప్రాంతంలోనే వస్తుంది. అది రామాలో తను మరణించి పాతపెట్టబడింది అనేది చెప్తున్నారు. ఆ అంగులార్పు వినబడెను. దాని తర్వాత చదవండి. ఏడుపును మహారోదన ధ్వనియు కలిగెను. చదవండి. 18 చదువుదాం. రాహేలు తన పిల్లల విషయమై ఏడ్చుచు వారు లేనందున ఓదారు పొందలేక ఉండలేకపోయారనే సంగతిని మనం చూస్తున్నప్పుడు చూడండి, జాగ్రత్త పాయింట్ చూడండి. బిడ్డలు మరణించడం అనేది మామూలు విషయం కాదండి. ఒక తల్లిదండ్రులు తన బిడ్డలు మరణిస్తాం భయంకరమైన వేదన, బాధ. అది ఈ మరణము జబ్బు చేసో లేకపోతే ఏదో విపత్తు జరిగో మరణిస్తాం కాదు. కానీ వీరు ఆ తల్లిదండ్రులు ఎదుట ఆ పిల్లలు, ఆ శిశువులు, ఆ కుమారులు 2 సంవత్సరాల లోపు ఉన్నవారు మూర్ఖమైన మీద మేక చిరసాధన లేకపోతే హతము చేయబడుతున్నప్పుడు చూసినప్పుడు అది ఎంత గుండెలు వారు కొట్టుకుంటూ వారు ఏడ్చి వేదన చెందారనేది, అది రాహేలు ప్రసవం అన్నప్పుడు ఎంత దుఃఖముతో తను ఏడ్చిందో, అయ్యో నేను మరణిస్తున్నానే, అయ్యో నాకు నిరీక్షణ లేదే అని వేదనతో బాధతో ఏడ్చిందో, ఆ బెత్లెహేము కన్నీరు కూడా రాహేలు కన్నీరుతో, రాహేలు దుఃఖముతో, వేదనతో, బాధతో పోల్చబడింది. ఎవరు ఆదరించగలరు ఒక తల్లిని? తన బిడ్డను పోతే, గర్భంలో ఉన్న బిడ్డలు, చిన్న బిడ్డలు మిస్క్యారేజ్ అవుతుంటే చాలామంది తల్లిదండ్రులు అనేక సంవత్సరాలు మనోవేదనలో ఉంటారు. కానీ ఒక 2 సంవత్సరాల కుమారుడు, వారు పెంచి పెద్ద చేసిన ఆ కుమారుడిని వారు కళ్ళెదురుగానే హతం చేస్తుంటే ఎవరు మౌనంగా ఉంటాడు? ఆ వేదన తీరలేని వేదన. రాహేలు బెత్లెహేము వారికి ఒక తల్లి ఎలాగ తన బిడ్డ కోసం రోధించిందో అలాగనే బెత్లెహేములు కుమార్తెలు వారు రోధించారు అనే సంగతిని దేవుని వాక్యములో ఇర్మియా రాసిన పత్రికలో 31వ అధ్యాయం 15వ వచనములో మనం చూస్తున్నాం. ఈ మాటలు మనం చూస్తున్నాం. అప్పుడే దేవుడు రాశాడు, ఎందుకు ఇంత వేదన, ఎందుకు ఇంత బాధ, ఎందుకు ఇంత కన్నీరు, ఎందుకు ఇంత దుఃఖం, ఎందుకు ఇంత మరణం? నీ బిడ్డలు మన జీవితం మరణిస్తాయండి. దానికి కారణం ఎవరు తెలుసా? తల్లిదండ్రులే. నీ దోషములు నీ బిడ్డలు ఒడిలో వేస్తానని అన్నాడు. మన తరతరములుగా చేస్తున్న శాపములు, మన కీడులు దేవుడు మన బిడ్డల ఒడిలో వేస్తాడు. ఆరో దావీదు
బెత్షెబాతో పాపం చేసి గర్భం ధరించినప్పుడు ఆ గర్భంలో ఉన్న బిడ్డను దేవుడు తీసేసుకున్నాడు. దాని గురించి ఎంతో పశ్చాత్తాపడ్డాడు, ఎంతో ఏడిచాడు. కానీ తను చేసిన పాపానికి తను ప్రాయశ్చిత్తం అనుభవించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు ఇంత వేదనని మనం చూసినట్లయితే, ఆ రోజు నిండి చూలాలుగా ఉన్న మరియా ప్రతి గృహానికి వెళ్ళి తలుపు తట్టు, అయ్యా నాకు కొంచెం సమయం ఇవ్వండి, ప్రసవ సమయంకి వచ్చాను. యోసేపు అడగని స్థలము, బతిమలాడిన స్థలము లేదు. ఆ బెత్లెహేములో ఉన్న ప్రతి ఒక్క తల్లి, ప్రతి ఒక్క తండ్రి బిడ్డలు ఉన్నప్పటికీ వారు ఒక ప్రసవ స్త్రీని గౌరవించక, అంత మాత్రమే కాదు, వారు కనేది మెస్సయ్య అన్ని లెక్క చేయకుండా మెస్సయ్యని వెలేసిన ప్రతి ఒక్క గృహములో మరణం. నువ్వు ఈరోజు యేసు ప్రభును విసర్జిస్తే, యేసు ప్రభును తునీకరిస్తే, యేసు ప్రభును విడిచిపెడితే నువ్వు భయంకరమైన అగ్ని ఆరదు, పురుగు చావదు అనే నిత్యమైన నరకంలో త్రోయబడతావు. మరి ఈ రోజుల్లాగా పశువులు, పాకులు, జంతువులు వారి గృహంలో ఉండవు. కానీ ఆ రోజు పశువుల పాకలు ఊరు బయట ఉంటాయి. అంటే మరియ ఊరు బయటికి వెళ్ళి మరి పశువుల పాకలో యేసు ప్రభు పెట్టబడినుంది. కానీ పశువుల పాకలో తన ప్రసవించును, అది గర్భఫలం అనే పిల్లల్ని కనిను అనే సంగతిని రాయబడలేదు. ఏమో ఒక చెట్టు కింద కనిందేమో, లేకపోతే ఒక వీధి మూల కనిందేమో. లోక రక్షకుడికి, రారాజన్ ప్రభు అయిన దేవుడికి ఈ లోకములో ఆయన పుట్టాల్సి వచ్చినప్పుడు స్థలం కూడా లేదు. అందుకే ఏ ఇల్లు అయితే యేసుని విసర్జించిందో, ఏ ఇల్లు అయితే యేసు ప్రభుని అసహించుకుందో, ఏ ఇల్లు అయితే ప్రభువుని అవమానపరిచిందో, ఏ ఇల్లు అయితే ప్రభువుకి చోటు ఇవ్వకుండా వారి సొంత కార్యములతో నిండి ఉన్నారు, ఆ ఇంట్లో మరణం. ఈ క్రిస్మస్లో మనం క్రిస్మస్ ట్రీ పెట్టుకుంటున్నాం, స్టార్ పెట్టుకుంటున్నాం, చక్కచక్కని ఆ బొమ్మలు పెట్టుకొని క్రిస్మస్ ఆ సీన్ క్రియేట్ చేస్తున్నాం, కొత్త బట్టలు వేసుకుంటున్నాం, పలహారాలు తింటున్నాం, మంచి పలవు తింటున్నాం, భోజనం చేస్తున్నాం. కానీ నీ హృదయములో యేసు ప్రభు ఉన్నాడా? నీ హృదయములో, నీ ఇంటిలో, నీ జీవితంలో ఆయన పరిశుద్ధాత్మతో నిండి ఉన్నావా? నీ పాప వ్యసనముల నుంచి నువ్వు విడుదల పొందావా? నీ దుర్మార్గమైన బ్రతుకు నుంచి నువ్వు రక్షించబడ్డావా? నువ్వు మారు మనసు పొందావా? నీ జీవిత విధానం మారిందా అనేది పరీక్షించుకోవాలి. చూసినట్లయితే రాహేలు తన బిడ్డల కోసం ఏడ్చినట్లు, అయ్యో ఆ రోజు ఆ స్త్రీలు తన బిడ్డల కోసం రోధించారు. దాని తర్వాత మనం చూసినట్లయితే 19వ వచనం చదవండి. 2వ అధ్యాయం మత్తయి సువార్త 19వ వచనం. హేరోదు చనిపోయిన తర్వాత ఇదిగో ప్రభుదూత ఐగుప్తులో యోసేపునకు స్వప్నమందు ప్రత్యక్షమై, నీవు లేచి శిశువుని తల్లిని తోడుకొని ఇశ్రాయేలు దేశమునకు వెళ్ళుము, శిశువు ప్రాణం తీయచుండిన వారు చనిపోయారని చెప్పాను. ఇప్పుడు చూసినట్లయితే యేసు ప్రభు మరలా బెత్లెహేం నుంచి ఐగుప్తుకి వెళ్తాం, ఐగుప్తుల నుంచి మరలా తిరిగి రావాల్సిన సమయంలో, ఆ సమయము దేవదూత యోసేపుకి ఇదిగో ప్రాణము తీయాల్సిన ఎదురు చూస్తున్న ఆ దుర్మార్గుడైన హేరోదు మరణించాడు, నువ్వు తిరిగి రా అన్నప్పుడు మనం చూడగలుగుతాం. 21వ వచనం, తను బిడ్డ శిశువుని తల్లిని తీసుకొని ఇశ్రాయేలు దేశమునికి తిరిగి వచ్చిన మాట మనం చూస్తున్నాం. కానీ 22వ వచనం దయచేసి చదవండి. అయితే అఖేలయ తన తండ్రి అయిన హేరోదునకు ప్రతిగా యూదా దేశమును ఏలుచున్నాడని విని అక్కడికి వెళ్ళవెరచి స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వాడై గలిలయ ప్రాంతములకు వెళ్ళి నజరేతను ఊరికి వచ్చి అక్కడ కాపురం ఉండెను. ఇక్కడ మనం చూసినట్లయితే ఈయన మరలా తిరిగి బెత్లెహేం వెళ్తలేదు. ఎందుకంటే ఇక్కడ అకల్య అనే హేరోదు కుమారుడు తను కూడా దుష్టుడు. ఏమంటే తండ్రి దుష్టుడైతే కుమారుడు కూడా దుష్టుడే.
తండ్రి తాగుబోతే, కుమారుడు తాగుబోతే, తండ్రి అబద్ధాలు మాట్లాడేది, కుమారుడు అబద్ధాలు మాట్లాడేవాడే, తండ్రి కోపిస్తే కుమారుడు కోపిస్తే, తండ్రి మోసం చేసేవాడైతే పిల్లలు మోసం చేసేవాళ్ళే. ఆ హేరోదుకున్న క్రూరత్వము, హేరోదులో ఉన్న ఆ భ్రష్ట స్థితి ఈ అకిలిస్ అనే తన తర్వాత వచ్చిన రాజుకి ఇంకా ఎక్కువ. హేరోదు క్రూరత్వము వలన మాత్రం కాదు, హేరోదు భ్రష్టమైన స్థితిలో నడిపించను. కానీ ఈ అకిలిస్ అనే వ్యక్తి వచ్చాక 6 సంవత్సరంలో, ఇంచుమించు 6 సంవత్సరంలో తనని, అకిలియస్ అనే వ్యక్తిని రోమా సామ్రాజ్యము తీసివేశారు. మరి చంపివేశారో తెలియదు, లేకపోతే తన రాజ్యంని అక్కడి నుంచి అధికారం పొందుకున్నారో తెలియదు. కానీ బెత్లెహేము సంపూర్ణమైన రోమా సామ్రాజ్యం కింద వెళ్ళిపోతాం మనం చూడగలుగుతున్నాం. అంటే రోమా వారు నియమించిన రాజులు, వారి వ్యక్తులు అధికారంలో ఉంటాం మనం చూడగలుగుతున్నాం. ఇక్కడ చూసినట్లయితే దుష్కార్యము, దుర్మార్గము చేసి అపవాది యేసుని చంపాలనుకున్నప్పటికీ దేవుడు, తన తండ్రి అయిన దేవుడు తన కుమారుణ్ణి ప్రభు అపవాది చేతుల నుంచి తప్పించబడటానికి ప్రభు కృప చూపించాడన్న సంగతి మనం చూస్తున్నాం. తను ఏం చేశాడంటే, యోసేపు గలిలియో ప్రాంతంలో ఉన్న నజరేతు పట్టణానికి వెళ్ళాడు. నజరేతు అంటే మరి అది కాపుదల లేనిది, క్షేమము లేని పట్టణం. అంత మాత్రమే కాదు, అది మురికి పట్టణం. నేను నజరేతు నుంచి వచ్చానంటే, అమ్మో ఇది భయంకరమైన దొంగల ఊరయ్యా. ఏంటంటే స్టోట్పురం అంటే ఒకప్పుడు భయంకరమైన దొంగల స్థలం, దొంగల ఊరయ్యా, ఇది ఒక మోసగారి ఊరయ్యా, ఇది ఒక పాపులు నివసించే ఊరయ్యా, ఇది ఒక చెడు ప్రాంతమయ్యా అని ఆ దినములో నజరేతు అంటే అలాగ పిలబడే ఒక భయంకరమైన పట్టణం. మరియ నజరేతు రాడు, తను నజరేతులో నివసించిన సంగతి మనం చూస్తున్నాం. వారి మరియ గృహము నజరేతులో ఉంది. మరి ఈ రోజు కూడా మీరు వెళ్తే మీరు చూడగలుగుతారు. చాలా చిన్న ఇల్లు అది, కానీ చాలా బాగుంటుంది. కానీ యోసేపు తను మరల బెత్లెహేము వెళ్లకుండా నజరేతుకి వెళ్ళాడు. ఎందుకని లేడనుకుంటున్నారు? అది లేఖనములు నెరవేర్తం కోసం. లేఖనాలు ప్రభువు చెప్పినట్లు నజరేతులో ఆయన యేసు ప్రభు నజరేయుడైన యేసు అని పిలువబడ్డాడు. ఈ నజరేతు అనే పట్టణం, నజరేతు అనే ఈ పదం ఎక్కడి నుంచి వచ్చిందంటే నాజీరు చేయబడ్డాడు అని ఉంటుంది. మరి న్యాయాధిపతుల్లో 6వ అధ్యాయంలో మనం చూడగలుగుతున్నాం. పిల్లలు లేనప్పుడు మనోహ తన భార్యకి దేవదూత కనబడి, నీకు ఒక పరిశుద్ధాత్మతో అభిషేకించబడిన కుమారుడు కలుగుతాడు. తను నాజీరు అంటే తన తల వెంట్రుకలు నువ్వు కత్తిరించకూడదు, ద్రాక్షరసం తీసుకోకూడదు, పవిత్రముగా ఉండాలి అని సంసోను విషయంలో అనేక ప్రత్యేకమైనవి ఇన్స్ట్రక్షన్స్ దేవదూత ఇచ్చిన సంగతి మనం చూస్తున్నాం. మరలా మన సమయాలు చూస్తున్నాం. సమయాలు కూడా తను దేవుని మందిరంలో ఒక నాజీరు చేయబడిన వాడిగా, ఒక దేవుని సేవక అంకితం చేయబడిన వాడిగా ఉంటున్నాడు. అట్లా మనం బైబిల్ చూసినట్లయితే యేసు ప్రభుని చూస్తున్నాం. యేసు ప్రభు నాజీరు చేయబడినవాడు. మరి చరిత్రదారులు అంటారు ఆయన తల వెంట్రుకలు కత్తిరించబడలేదు అని. అంత మాత్రమే కాదు, ఆయన ప్రభువు పరిశుద్ధుడైనవాడు, పరిశుద్ధాత్మతో నింపబడినవాడు. అంత మాత్రమే కాదు, ఆయనలో కల్మషము కానీ పాపము కానీ లేనివాడు. మరి నాజీరుకి నజరేతుకి ఇంచుమించు అది ఊరికి స్థలానికి ఒక వ్యత్యాసం అనేది లేదు. కానీ ఆ పదం ఇట్ ఈస్ డిరైవ్డ్ ఫ్రమ్ నాజరైత్ అది డిరైవ్డ్ ఫ్రమ్, అది ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆ పదం అక్కడ ఇది మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, మరి మీరు యెషయా గ్రంథము 11వ అధ్యాయం మీరు చూసినట్లయితే, యెషయా గ్రంథం 11వ
యెషయా గ్రంథం 11వ అధ్యాయం చూసినట్లయితే మొదటి వచనం దయచేసి చూడండి, చదవండి. యెషయా వద్ద నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. మరి చిగురు, మరి హీబ్రూ భాషలో నజరేత్ అంటే ఏమండి, లేకపోతే చిగురు అని హీబ్రూ భాషలో దాన్ని ఏమండి నజరైతు, నాజీరు అంటారు, లేకపోతే ఇంగ్లీష్లో నజరైత్ రాయబడింది, మరి తెలుగులో నాజీరు అని ఉంటుంది. అంటే మరి యేసు ప్రభు బైబిల్లో మనం చూసాం నజరేయుడైన యేసు అనేది ఎక్కువ సార్లు మనం బైబిల్లో చూడగలం. అందుకే బైబిల్లో యోహాను సువార్త మొదటి అధ్యాయము 46వ వచనం మనం చూసినట్లయితే, మొదటి అధ్యాయం యోహాను సువార్త మొదటి అధ్యాయం 46వ వచనం చూసినట్లయితే ఇక్కడ నతానీయులు ఈ మాట అంటున్నాడు యేసు ప్రభు తన సేవకు పిలిచినప్పుడు. ఒకసారి చూడండి. అందుకు నతానీయులు, నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా అని అతను అడగగా, ఇక్కడ చూసినట్లయితే నతానీయులు అంటాడు, నజరేతు నుంచి మంచి వస్తుందా, ఏముంది ఆ పట్టణంలో? నజరేతుని యేసు అంటే ఆయన నజరేతు నుంచి వచ్చినవాడు. నజరేతులో ఏముంది? దుర్మార్గతనము, పాపము, పెంట పేడ గబ్బైన స్థలము, అక్కడి నుంచి ఏమొస్తుందయ్యా అని అన్నాడు. ప్రభు ఏమన్నాడో చూడండి, 47 చదవండి. యేసు నతానీయులు తన యొద్దకు వచ్చుట చూచి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటమును లేదని. అంటే ఈయన యథార్థంగా మనసులో ఉన్నది అడిగేశాడు. ఏమంటే ఈ యేసు ప్రభు నజరేతు నుంచి వచ్చినవాడు ఏముంటుందో అని ప్రభువుని సందేహిస్తాం కానీ, లేకపోతే అనుమానిస్తాం కానీ లేని వాడుగా ప్రభువుని ఉన్నట్టు అడిగేశాడు. ఏం వస్తుంది ప్రభు అడిగేశాడు. ఇక్కడ చూసినట్లయితే ప్రభువుని తను వెంబడించాడు. ప్రభు అక్కడ మరి అంజూరపు చెట్టుని శపించినప్పుడు, లేకపోతే అంజూరపు చెట్టు కింద తను క్షమించాను అంజూరపు చెట్టు కింద వారు ఉన్న సంగతిని వారు చూసినప్పుడు నతానీయులు వెంటనే ఇవన్నీ ప్రభు చెప్తున్నప్పుడు తను చూసినప్పుడు వెంటనే తను నువ్వు నిజంగా దేవుని కుమారుడివి అన్న మాట మనం చూడగలుగుతున్నాం. కానీ నతానీయులు అడుగుతున్నాడు, ఏముందయ్యా నజరేతు నుంచి వచ్చిన యేసు ప్రభుకి? అంటే ఆ ఊరు ఒక పెంటది, ఆ ఊరు ఒక గబ్బు, ఆ ఊరు ఒక దరిద్రమైన స్థలము, అది ఆ ఉన్నవారు ఒక పనికి మాలిన వారు. ఆ ఊరిలో ఉన్న యేసు ఏం చేస్తాడయ్యా మనకి అన్నాడు. కానీ యేసు ప్రభు ఈ లోకంలో ఎందుకు పనికిరాని వారిని, వెర్రి వారిని, పొడైపోయిన వారిని, విడిచిపెట్టబడిన వారిని, హ్యాండిక్యాప్ వారిని, లేకపోతే పాపంలో ఉన్నవారిని, ఆత్మీయులు దిగజారిపోయిన వారిని, చెడు వ్యసనాలకి, పాప వ్యసనాలకి బానిసలో ఉన్న వారిని ఆయన వారిని ప్రేమించాడని మనం చూస్తున్నాం. పాపుల్ని ప్రేమించాడేసి వారి పాపముని ప్రేమించలేదు, కానీ వారిని ప్రేమించి యేసుప్రభు ఏమన్నాడంటే, నీ పాపములు క్షమించబడినవి. నజరేతు ఒక పాప స్థలము, పాపములతో నింపబడిన అది ఒక భయంకరమైన పట్టణం. కానీ నజరేతుని యేసు ఆ పట్టణముని పరిశుద్ధమైన పట్టణముగా మార్చాము. ఈరోజు వెళ్తే ఆ పట్టణం పెద్ద పెద్ద మందిరములు మీకు కనబడతాయి. అది ఒక హోలీ ప్లేస్గా ఎంతోమంది లోకము నుంచి వచ్చి ఆ స్థలానికి వచ్చి వారు ప్రభువు ఎదిగిన ఆ స్థలములు, ఆ మందిరములు వారు చూసి ప్రభువును స్తుతిస్తుంటారు. దేవుడు ఎంత గొప్పవాడు! దేవుడు ఏం చేశాడు? ఏమంటే పాడైపోయిన వాటిని ఎన్నుకున్నాడు. మనం అది చూడగలుగుతున్నాం. మనం మళ్ళీ పౌలు కూడా మనం చూసినట్లయితే ఆ సౌలుగా మారిన పౌలు దమస్కస్లో సంఘముని పాడు చేయాలని, సంఘస్థుల్ని హతము చేయాలని గుర్రం మీద వెళ్తున్నప్పుడు దమస్కస్లో యేసు ప్రభు తనకు దర్శనమయ్యాడు. అప్పుడు ఆ దర్శనములో పౌలు అంటాడు, నువ్వు ఎవరు ప్రభు అన్నప్పుడు ఆయన అంటాడు, నేను నజరేయుడైన యేసుని. అన్ని నామముల కంటే ఉన్నతమైన నామం, సర్వశక్తి నామం యేసు ప్రభు నామం. చూసినట్లయితే నజరేయుడైన యేసు పాడైపోయిన ఆ నజరేత్ పట్టణమని ఆయన మరలా ఆ పట్టణంని ఉజ్జీవించారు. లేకపోతే ఎలాగా ఆ మొద్దు మనం చూసినట్టు చదివినట్లయితే యెషయా గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనంలో ఆ మొద్దు ఎలాగా నరికివేయబడినప్పుడు మరలా చిగురించిందో, యేసు ప్రభు ఒక చిగురించేవాడుగా
ఆ పట్టణముని లేకపోతే ఆ ప్రాంతముని లేకపోతే ఆ స్థలం అంతటిని దీవెనకరంగా మార్చేవాడుగా ప్రభు మారాడని సంగతి మనం చూస్తున్నాం. 23వ వచనం చదివినట్లయితే మత్తయి సువార్త 2వ అధ్యాయం 23వ వచనం. హేరోదునకు ప్రజగా యూదా దేశం ఏలుచున్నాడని విని అక్కడికి వెళ్ళవెచ్చి స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వాడై గలిలయ ప్రాంతములకు వెళ్ళి నజరేతును ఊరికి వచ్చి అక్కడ కాపురం ఉండెను. ఆయన నజరేయుడు అనబడిన ప్రవక్తలు చెప్పిన మాట నెరవేరినట్లు ఇలాగూ జరిగింది. ఆయన నజరేయుడు అనబడే ప్రవక్తలు ఏమంటే చెప్పిన మాటలు నెరవేరిన యేసు ప్రభు నజరేయుడని యేసు నామములో ఈ బిడ్డను స్వస్థపరచు అంటే వెంటనే కార్యములు యేసు ప్రభుకి ఇష్టం. ఆయన ఎవరో అంటే నేను నజరేయుడని యేసును ఆయన పౌలుకి చెప్పుకునేటట్లు నేను నజరేతు వాడని అని దేవుడు గర్వముగా చెప్పుకునే ఆ దీనమైన ఊరు ఏమంటే ప్రభు అంతగా ప్రేమించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన దేవుని సంగమా, దేవుడిని ఈరోజు నువ్వు విసర్జిస్తే, ఈరోజు నువ్వు దేవునికి అవకాశం ఇవ్వకుండా నీ సొంత కార్యములతో ఎలాగ రాహేలు జీవం కలిగిన దేవునికి తన స్థానం ఇవ్వకుండా ఎలాగైతే తన ప్రాచీన స్వభావముతో ప్రాచీనమైన ఆలోచనలు కలిగి విగ్రహారాధనకు చోటిచ్చినప్పుడు ఎలాగ తను దేవుని ఉగ్రతకి బలైందో అదే స్థితి బెత్లెహేములో మరలా కొన్ని వేల సంవత్సరాల తర్వాత ఎవరైతే దేవునికి వారి గృహములో స్థలం ఇవ్వలేదో, ఎవరైతే దేవుని విసర్జించారో ఆ పట్టణముల్లో మరణం మరల కలిగి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ క్రిస్మస్ రోజున నువ్వు యేసు ప్రభుకి నీ హృదయంలో స్థలం ఇవ్వకపోతే, నీ జీవితంలో ఆయన నువ్వు నీ అధికారిగా నువ్వు చేసుకోకపోతే నీ అగ్ని ఆరదు, పురుగు చావదని నిత్యమైన మరణానికి నువ్వు తోచివేయబడతావు. ఇదిగో యేసు ప్రభు జన్మించి 2000 సంవత్సరాలు అవుతుంది. ఆయన ఈ లోకములో పుట్టి మన కోసం 2000 సంవత్సరాలు అయినప్పటికీ ఇంకనూ యేసు ప్రభు గురించి ఎరగని వారు అనేక మంది ఉన్నారు. ఆయన ప్రేమని కానీ, ఆయన గొప్పతనమని కానీ, ఆయనలో ఉన్న మాధుర్యంని కానీ తెలియని వారు అనేక మంది ఉంటాం మనం చూడగలుగుతున్నాం. ఇక్కడ చూసినట్లయితే ప్రభు ఎలాగా ఐగుప్తుకి వెళ్ళి ఐగుప్తులో నుంచి మరలా ఆయన తిరిగి వచ్చాడు, ఎలాగా ఆ మార్గమున తన ప్రజలు ఇశ్రాయేలీలు ఎలాగా వారు వెళ్ళినప్పుడు ఆ ఐగుప్తుకి వెళ్ళి ఆడ బానిసతనం చేసి మరలా ప్రభు సన్నిధిలో ప్రభు ఏర్పరిచిన ఆ కానాను స్థలానికి వచ్చారు. అలాగనే యేసు ప్రభు ఏమంటే చరిత్రాత్మకంగా ప్రాఫిటిక్గా దేవుడు అదే విధములో వెళ్ళి ఇశ్రాయేలీలు ఆ దినమున దేవునికి విరోధమైన కార్యముల సమస్తము ఆయన క్షమించి, ఆయన విమోచించి ఇశ్రాయేలీల్ని ఏర్పరచబడిన అబ్రహాము సంతతిని దీవించి వారి కోసం, ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరి కోసం ఆయన కల్వరి శిలువలో యాగం అయి రక్తముని చిందించిన వాడు. ఏ యోసేపు యాకోబు కుమారుడైన వాడు ఆ కరువు సమయంలో లోకంలో ఉన్న వారందరికీ పోషించాడు, అండగా ఒక నిరీక్షణించేవాడుగా ఉన్నాడు. అదే ప్రభు యాకోబు వంశంలో వచ్చిన యేసు ప్రభు లోకమంతటికి పాపము నుంచి, నరకము నుంచి, పాతాళలోకము నుంచి, నిత్యమైన దేవుని ఉగ్రత నుంచి తప్పించుకోవటానికి ఈ లోకమునికి ఆయన చిందించిన రక్తము ద్వారా మనకి విమోచన కలిగి చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ క్రిస్మస్లో నీ హృదయంలో యేసయ్య ఉన్నాడా? నువ్వు రక్షించబడ్డావా? నువ్వు మారు మనసు పొందావా? నువ్వు ప్రభువు నీ హృదయంలో నివసిస్తున్నాడు, దేవుని చిత్తానుసారంగా నువ్వు బ్రతుకుతున్నావా? లేకపోతే నీ హృదయం దేవుని సమర్పించుకో. ఈరోజు నీ జీవితం దేవునికి ఇస్తావా? దయచేసి స్థలం ఉంచండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి, దయగల ప్రభువా, మరొకసారి నీ పాద సన్నిధిలోకి వస్తున్నాం నాయన. మమ్మల్ని ఒకసారి చూడు నాయన, ఒకసారి మమ్మల్ని చూడు స్వామి. మేము ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నామయ్యా. మా ప్రాచీన స్వభావంతో, పితరుల శాపము, కీడులు, మేము అదే పరిస్థితులు, అదే మార్గంలో నడుస్తున్నామయ్యా తండ్రి. కానీ నువ్వు నీ పుట్టుక ద్వారంగా మా తరతరములోనే వస్తున్న శాపాన్ని కొట్టివేయగలిగిన వాడివి. నువ్వు చిందించిన రక్తము ద్వారంగా
మా సకల పాపముల్ని తుడిచివేయగలిగిన వాడివి. నువ్వు పొందిన గాయముల ద్వారంగా మాకు స్వస్థత విడుదల ఉంది యేసయ్యా. అయ్యా, ఈరోజు మమ్మల్ని క్షమించిన ఆయన. ఈ క్రిస్మస్లో ఒకవైపు ఆనందమైతే నిన్ను ప్రేమించే వారికి అయ్యా నేను నీ ద్వారంగా దీవించే వారికి సమాధానము, కానీ నిన్ను ద్వేషించిన వారికి, నిన్ను అపహాసించిన వారికి, నిన్ను విలేసిన వారికి మరణం అనే సంగతిని నువ్వు మరొకసారి నేను బయలుపరిచినందుకు వందనములయ్యా. అవును నేను నువ్వే జీవము, మార్గము, సత్యమై ఉన్నావు. నీ తప్ప కానీ తండ్రి ఎదుటికి వేరే మార్గము లేదని అయ్యా నేను నువ్వు వాక్యము ఈ లోకములను బోధించావు. దాని ప్రకారం మాకు మార్గముని చూపించావు తండ్రి. మేము ఆ మార్గములను నడిచేవారంగా మాకు సహాయం చేయను. వెనక్కి చూడక, పక్కన చూడక, మా ఎదుటున్న సిలువ వైపు చూస్తూ మా గమ్యముని చేరుకుంటానికి కృప చూపించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. మరి ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా మీరు దీవించబడ్డాను నమ్ముచున్నాను. మీ ప్రార్థన అవసరతలు మరి మీ విన్నపములు ఏమైనా ఉంటే మాకు తెలియపరచండి. కోసం ప్రవేశాలను ఆశిస్తున్నాం. మరి ఈ పరిచర్య ఎంత భారమైన ఈ పరిచర్యలో మీరు పాలు పొందాలని ఆశిస్తే, మరి మీ విరాళములు, మీ కానుకలు ఇవ్వాలని ఆశిస్తే మరి మీరు ఇవ్వచ్చు. దేవుడు ప్రేరేపించుకుంది చిన్న కానుక ఈ అవర్ ఆఫ్ ప్రేయర్ కార్యక్రమాలకు మీరు ఇవ్వండి. మరి గూగుల్ పే ద్వారంగా, ఫోన్పే ద్వారంగా, లేకపోతే ఆన్లైన్ అకౌంట్ నెంబర్ ద్వారంగా మీరు ఇవ్వచ్చు. దేవుడు మేము ప్రేరేపించుకునేది మీరు ధారాళంగా దేవునికి ఇవ్వండి. దేవుని చిత్తమైతే మరలా రేపు కలుసుకుందాం. అంతవరకు గాడ్ బ్లెస్ యూ. టేక్ కేర్.